టిఆర్9 భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టిఆర్9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ సింహరాశి వారికి గ్రహస్థితులు: అష్టమంలో శని ఉండటం, సప్తమంలో రాహు, రాశిలోనే కేతు ఉండటం, లాభస్థానంలో మే నెలాఖరు వరకు గురువు, జూన్ నుంచి కూడా వ్యయ స్థానంలోకి గురువు రావటం జరుగుతుంది. గురువుకి, రాహు కేతువులకి, శనికి శాంతి చేసుకోవటం అవసరం. దానాలు ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాహుకి ఉలవలు, శనికి నల్ల నువ్వులు, గురువుకి శనగలు, కేతువుకి ఉలవలు, రాహుకి మినుములు ఈ విధంగా దానం చేసినట్లయితే మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం వీరికి కొంత చిన్న చిన్న చిక్కులు ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్న దాన్ని జీవితంలో సాధించుకోగలిగాము, ఒక మంచి పరిస్థితి రాగలిగాము, ఎన్నో ఆటంకాల నుంచి జీవితానికి ఒక మంచి మార్పు అయితే ఏర్పడింది అనేటువంటి పరిస్థితి వస్తుంది. శుభకార్యాలు నెరవేరుతాయి, ఆదాయపరంగా అనుకూలం ఉంది, గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కొంత ఆచిచూచి అడుగులు వేస్తారు. అయినప్పటికీ కూడా కొంత ఏదో తెలియనటువంటి ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి ఆందోళన, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వీలున్నంత వరకు గణపతిని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళినైతే వీలున్నంత వరకు గణపతిని ఆరాధించి ముందుకు వెళుతూ ఉండండి. వినాయకుని ఆరాధన మీకు అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా, మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.